శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణాశీస్సులు. వటుక భైరవ మంత్రం సర్వ శత్రు బాధలను శీఘ్రంగా తొలగించే మహిమాన్వితమైన మహామంత్రం. మన పైన ఎవరైనా అసత్య ప్రచారం చేస్తున్నప్పుడు, నిందలు వేస్తున్నప్పుడు, మనల్ని అవమానిస్తున్నప్పుడు, మన మనస్సుని బాధ కలిగిస్తున్నప్పుడు, మన ప్రమేయం లేకుండా, మన తప్పు లేకుండా అకారణంగా మనల్ని నిందిస్తున్నప్పుడు ఈ యొక్క మంత్రం మనకు సర్వరక్షాకరమై నిరంతరం వెన్నంటి రక్షిస్తుంది. వటుక భైరవ మంత్రము ఎవరైతే మనల్ని కావాలని నిందిస్తూ, అవమానిస్తూ, ఇబ్బంది పెడుతూ, బాధ పెడుతూ, నిందలు వేస్తూ ఉన్నారో వారి మనస్సును పూర్తిగా మార్చే అద్భుతమైన మహామంత్రం. గృహంలో భార్య వల్ల భర్త కానీ, భర్త వల్ల భార్య కానీ, లేదంటే గృహంలో అత్తగారి వల్ల కానీ, మామగారి వల్ల కానీ, కోడలి వల్ల కానీ, కూతురు వల్ల కానీ ఏవైనా ఇబ్బందులు అనుభవిస్తున్నప్పుడు వారి మనస్సు పూర్తిగా మారి ఇతరులను గౌరవించాలనేటటువంటి అద్భుతమైన దివ్య జ్ఞానాన్ని కలిగించేటటువంటి మహామంత్రం వటుక భైరవ మంత్రం. ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం. ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం. ఈ మంత్రాన్ని మనం ఆకర్షణ మంత్రంగా, వశీకరణ మంత్రంగా, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, అన్నతమ్ముళ్ళ మధ్య మంచి బంధాన్ని, ప్రేమను, ఆప్యాయతను కూడా పెంపొందించడానికి ఉపయోగించుకోవచ్చు. మీ అందరికీ కూడా ఇదే ఆ యొక్క స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క ముఖము నుంచి ఉద్భవించిన మహామంత్రం. ప్రతి ఒక్కరూ కూడా జపం చేయొచ్చు. ఉపదేశాల కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సాక్షాత్తు స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారే మీకు ఆ యొక్క మహామంత్రాన్ని ఉపదేశం చేస్తున్నారు. ఎవరికైతే భక్తి ఉందో, విశ్వాసం ఉందో, నమ్మకం ఉందో వారందరూ కూడా తప్పకుండా జపం చేయవచ్చు. ఎవరి మాటలు వినకండి. మీరు ఈ మంత్రం చదవకూడదు, ఈ స్తోత్రం చదవకూడదు, ఈ హోమం చేయకూడదు, ఈ పారాయణం చదవకూడదు అంటే వారిని నోరు మూసుకోమని చెప్పండి. మీ పని మీరు చేయండి. మీరు చేస్తున్నది ధర్మం అవుతున్నప్పుడు, మీరు చేసిన దాంట్లో న్యాయం ఉన్నప్పుడు మీకు ఈ యొక్క మంత్రం మీ జీవితాన్ని ఆనందమయంగా మారుతుంది. శుభం భవతు.